హాయ్ హలో వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. క్యారెట్ ఇడ్లీ చేసేద్దామా? ఎలా చేయాలంటే 3 కప్పుల ఇడ్లీ రవ్వ, 1 కప్ ఏమో మినపగుండ్లు తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్నూన్ నానబెడితే ఈవినింగ్ 8 ఆ టైంకి మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రైండ్లో. దాన్ని నైట్ మొత్తం ఓవర్ నైట్ ఉంచేసి అలా మార్నింగ్ చూసేసరికి నాకు ఇలా ఇడ్లీ పిండి పొంగిందనమాట. సో మనం క్యారెట్ ఇడ్లీ చేస్తున్నాం కదా, సో వేరే బౌల్లో తీసుకుంటాను. అయితే నేను వేరే బౌల్లో తీసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అనమాట. ఇంకా నేను 1 క్యారెట్ తీసుకున్నాను అనమాట. మేము ముగ్గురమే ఉంటామన్నమాట. అదే కొంచెం బిగ్ ఫ్యామిలీ ఉంటే ఒక 3 క్యారెట్ తీసుకోండి. ఏదైతే ప్యూరీ అనమాట, గ్రైండ్ చేసుకున్నాను. సో వెల్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వెల్గా ఈవెన్గా అన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం క్యారెట్ ప్యూరీ, ఇడ్లీ పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే కొంతమంది ఇలానే తినేస్తారు క్యారెట్ని. సో ఇలా వండి కూడా ఇలా ప్యూరీ టైప్లో చేసుకొని ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్లో కెరోటిన్, ఫైబర్, విటమిన్ K1 మరియు పొటాషియం ఉంటుందన్నమాట. ఇది కంటికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు మంచిదన్నమాట. సో ఇలా చిన్నపిల్లలు కూడా ఇలా ఈజీగా చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు అనమాట. ఇలా ఇడ్లీ చేసి హెల్త్కి చాలా మంచిది. సరే, ఒక ఇడ్లీ పాత్ర వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. ఆ లోపు కొంచెం హీట్ అవుతుంది వాటర్. నేనేమో ఇడ్లీ పాత్రలో పిండి వేసుకున్నాను. సో మనం ఆల్రెడీ పాత్ర పెట్టిన దాంట్లో ఇడ్లీ పాత్రని పెట్టేయాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో పాత్ర తీసుకొని సో ఇడ్లీ పిండి పోసుకోవాలన్నమాట. ఎలాంటి కలర్ లేకుండా న్యాచురల్గా ఇలా క్యారెట్తో చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట తినడానికి. ఎప్పుడు వైట్ ఇడ్లీ కాకుండా ఇలా క్యారెట్తో, బీట్రూట్తో అట్లా చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నమాట క్యారెట్. ఇంకా జ్యూస్ కూడా తాగొచ్చు. ఆలోపు నేనైతే టమాటో చట్నీ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట ఇడ్లీ. సో నాకు రెడీ అయింది. ఇడ్లీ రెడీ అయిందా లేదా అని కొంచెం ఆవిరి పట్టిన వాటర్తో పట్టి చూస్తే పిండి అనేది తాకకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయినట్టు అనమాట. ఈ టిప్ అనమాట కొత్తగా ఇడ్లీ చేసే వాళ్ళకి. సో నాకు ఇట్లా వచ్చింది. క్యారెట్ చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూశాను. చాలా కొత్తగా, హెల్దీగా మంచిగా ఉంటుంది. హెల్దీ రెసిపీ అనమాట. వీక్లీ 2 టైమ్స్ అలా చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇదైతే టమాటా చట్నీ అనమాట. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. టమాటో అండ్ పల్లీ చట్నీ, ఒక మిర్చి అనమాట. సో చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది. నేనైతే టేస్ట్ చూస్తున్నా. ఏదైనా టేస్ట్ చూసే చెప్పాలన్నమాట, ఏదో వీడియో కోసం అయితే కాదు. కానీ చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, ఒకసారి చేయండి, ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.